హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరు. ఈరోజు బిగ్ బాస్ డే 37 కంటిన్యూ అయింది. ఇవాళ ఏంటంటే మనీ అనే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ మెంబర్స్లో ఒకడు కేవలం మనీని ఫాలో అవుతున్నారా అని చెప్పి నాకు అనిపించింది. అలాగే కొంచెం డైవర్షన్ ఏమైనా చేద్దామని చెప్పి వాళ్ళు కొంచెం హైలైట్ అవుదామనడానికి ట్రై చేస్తున్నారా అని ఒక పర్సన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఫస్ట్ ఏంటంటే ఇవాళ నిన్న నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా, అందులో నిన్న చేయని వారు ఇవాళ కొంతమంది నామినేట్ చేశారు. వాళ్ళలో రోహిణి ఫస్ట్ నామినేట్ చేసింది, ఎవరిని యష్మి విష్ణుని నామినేట్ చేసింది. నెక్స్ట్ అవినాష్ పృథ్వీని యష్మిని నామినేట్ చేశాడు. అండ్ గంగవ్వ విష్ణు యష్మిని నామినేట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే మనం వీళ్ళందరూ ఒక ప్యాటర్న్ ఫాలో అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ టార్గెట్ చేసింది యష్మి, విష్ణు, సీత అండ్ పృథ్వీ. వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకున్నాను మణికి బయట నుంచి ఓటింగ్ బాగుంది, సింపతి బాగుంది కాబట్టి సో వీళ్ళని నామినేట్ చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళకి ప్లస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు భావించి ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ కంప్లీట్ అవగానే మణి కొంచెం నవ్వినట్టు కనిపించింది క్లియర్గాను. ఎందుకంటే కొంచెం యష్మి నామినేషన్కి వెళ్ళడం, ఎందుకంటే మణిని నామినేట్ చేస్తానా అని స్టార్టింగ్ నుంచి అన్న యష్మి ఇప్పుడు నామినేషన్కి వెళ్తే తను నవ్వాడు. అది నిఖిల్ కొంచెం పక్క నుంచి మాట్లాడొద్దు అన్నట్టుగా ఆపడం జరిగింది. అలాగే యష్మిని నామినేట్ చేసినప్పుడు కూడా యష్మి తినేదో ఒకటి ఇష్యూ రైట్ చేయడానికి ట్రై చేశాడు మాట్లాడడానికి మణి. సో అక్కడ కూడా నిఖిల్ కంట్రోల్ చేశాడు. ఎందుకు అక్కడ మళ్ళీ వాళ్ళ ముందు వాళ్ళకి పాయింట్ ఇచ్చినట్టు ఉంటుందని వీళ్ళు గొడవడుకొని ఆ టైప్లో జరిగింది. తర్వాత తను కూల్ అయిపోయాడు ఎవరో మణికంట. సో ఫస్ట్ నా ఇన్ని వారాల తర్వాత నామినేషన్ లేకుండా ఈ వీక్ వెళ్ళడం అనేసి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే నామినేషన్ అయిన వాళ్ళు యష్మి, విష్ణు, సీత, పృథ్వీ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే రాయల్ టీం వాళ్ళని నామినేట్ చేయొచ్చు, కాకపోతే ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయాలి అని చెప్పి అన్నాడు ఓజీ టీంని. సో ఎవరిన చేస్తారో మీరు నిర్ణయించుకోండి అన్నారు. ఇంకోటి ఏంటంటే మొత్తం టీం మెంబర్స్లో క్లాన్ మెంబర్స్లో ఎవరన్నా ఒకరిని మీరు సేవ్ చేయొచ్చు, మన షీల్డ్ ఉంది కదా, ఆ షీల్డ్ ద్వారా సేవ్ చేయొచ్చు అంటే వాళ్ళు అనుకున్నారు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటే నైనీ పావని సేవ్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే నైనీ పావని లాస్ట్ టైం కేవలం 1 వీక్ మాత్రమే గేమ్ ఆడింది. ఇప్పుడు మళ్ళీ రాగానే నామినేషన్ అంటే తనకి అసలు ఎక్కడ స్కోప్ ఉండదు, తనకి గేమ్ ఆడడానికి ఇది ఉండదు అని చెప్పి భావించి తనకి సేవ్ చేశారు రాయల్ టీం వాళ్ళు. మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ నిలబడ్డారు తను సేవ్ చేసి. ఇక్కడ ఏంటంటే నబిల్ వీళ్ళ టీంతో ఓజీ క్లాన్తో డిస్కస్ చేశాడు అనమాట. చేసి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఫైనల్గా మెహబూబ్ని, గంగావని చేశాడు. మెహబూబ్ని చేస్తే అనుకోవచ్చు నేను మళ్ళీ గౌతమ్ని ఏమన్నా చేస్తారా ఇంకా అనుకున్నాను. వాళ్ళు నైనీ పావని కూడా చేద్దామని అనుకున్నారు కానీ తను సేవ్ అయిపోయింది కదా, ఇంకా గంగమ్మ బెటర్ అనుకుని ఉంటారు. సో గంగవ్వని నామినేట్ చేశారనమాట. సో ఈ నలుగురితో పాటు ఈ మెహబూబు, గంగవ్వ కూడా నామినేషన్లో ఉన్నారు. మెహబూబ్ ఏం రీజన్ చెప్పారంటే ఇక్కడ సరిగ్గా మింగిల్ అవ్వలేదని. గంగవ్వ ఏంటంటే ఇక్కడ మాకు రేషన్ గురించి కొట్టుకున్నాం, నువ్వు మిల్క్ గురించి టీ ఇచ్చినా సరే 2 సార్లు సరిగ్గా ఇవ్వలేదనేసి అన్నాం, అది హట్ అయ్యాము మేము అని చెప్పి రీజన్ చెప్పారు. సో నామినేషన్ చేయాలి కాబట్టి చేశారు గంగవ్వని. తర్వాత ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళకి షీల్డ్ సేవ్ చేసుకున్నందుకు, నామినేషన్ సేవ్ చేసుకున్నందుకు 1 lakh కట్ చేసుకుంటాను విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకోటి ఏంటంటే బెడ్స్ వాడుకోవద్దని చెప్పాడు. బెడ్స్ వీళ్ళు డే టైం వెళ్ళి డిస్కషన్స్లో ఇదివరకుట్లో కదా, ఇప్పుడు కొంచెం మెంబర్స్ పెరిగారు కదా, సో వాళ్ళు ఎక్కువ డిస్కషన్స్ సరిపోద్ది అనుకున్నాడో మరి ఏంటో, వీళ్ళు సరిగ్గా మింగిల్ అవ్వట్లేదని అనుకున్నాడో ఏంటో బిగ్ బాస్. సో మీరు కేవలం నైట్ టైం మాత్రమే బెడ్లు ఎక్కండి, పడుకోండి అంతే తప్ప డే టైం బెడ్ల మీద ఉండొద్దు, బెడ్రూమ్లో ఉండొద్దు అన్నట్టుగా చెప్పాడు. సో అంటే వీళ్ళు ఇప్పుడు ఓపెన్ స్పేస్లో మూవ్ అవుతూ ఉంటే వీళ్ళ మధ్య మాటలు అవి జరిగి కంటెంట్ అది పెరుగుతుంది అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అది చూడాలి. అండ్ నెక్స్ట్ గౌతమ్ కొంచెం ఫోర్స్గా బిహేవ్ చేస్తున్నాడు నబీల్ తోటి. నిన్న కూడా టాస్క్ ఏదో రూల్స్ అది వచ్చినప్పుడు చదువుతుంటే లాక్కున్నాడు, ఇప్పుడు కూడా ఫోర్స్గా లాక్కున్నాడు. మేబీ తనకేమన్నా వీళ్ళ రాయల్ టీంకి చీఫ్ అవుదామని ఏమన్నా కొంచెం లీడ్ చేద్దామనో, ఇలాగే ఏమన్నా తనకి ఏమన్నా కొంచెం డామినేట్ చేద్దాము అన్న ఫీలింగ్ ఏమైనా ఉందో, మరి స్వతహాగా తన నేచర్ అని చూపించుకోవడం కోసం ట్రై చేస్తున్నాడు, ఎలివేట్ అవ్వడం కోసం. అంటే ఇటువైపు నుంచి పృథ్వీ ఉన్నాడు కదా, అటువైపు నుంచి నేను ఉన్నాను అన్నట్టుగా ఏమన్నా చూపించడం ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. అండ్
ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న డిస్కషన్ టేస్టీ తేజ అండ్ నైనా పావని వచ్చిన డిస్కషన్ వచ్చింది. టేస్టీ తేజ తన మీద ఒక కామెంట్ చేశాడు, కానీ నైనా పావని కొంచెం ఎక్కువ ఎమోషన్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది మనకంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నాడని గుర్తొచ్చాడు, ఆ స్ట్రాటజీ తిన కూడా వాడుతుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఆ టేస్టీ తేజ అన్నమాట నేను అన్నా అని చెప్పి అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నాడు, కానీ తను ఏంటంటే తను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు, తను అన్నది అనలేదు అన్నట్టుగా కవర్ చేసుకొని ట్రై చేయడం అనేది అదంత బాగా సరిగ్గా కవర్ అవ్వలేదు అన్నది ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పృథ్వీ వాళ్ళ టీము మణి గురించి అనుకుంటున్నారు, ఏంటి ఇన్నాళ్ళు సపోర్ట్ లేదు మణికి, ఇప్పుడు అవతల టీం సపోర్ట్ వచ్చింది, తన యాటిట్యూడ్ మారింది, తను ఇదైపోతున్నాడు, తను మ్యారీడ్, సో తను వల్ల ఇప్పుడు ఇటువైపు ఉంటాడో అటువైపు ఉంటాడో అన్న తెలియదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. స్పైలాగా ఉంటాడేమో అని డౌట్ వీళ్ళకి ఉంది కొంచెం. సో కాబట్టి వాళ్ళు సపోర్ట్ చూసుకునేది అవుతున్నాడు, కాబట్టి మనం ఈ వీక్ తను పట్టించుకోకుండా ఉండడమే బెటర్. అంటే ఆదిత్య ఓంని ఎలాగ సైడ్ అంటే అంత పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదో అలాగే ఏమన్నా చేస్తారేమో, ముందు తను ఉండి లేడు అన్నట్టుగా చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నిఖిల్కి ఇప్పుడు ఏంటంటే రేషన్ ఉంది, రేషన్ని రిటర్న్ చేసామన్నాడు బిగ్ బాస్. మొత్తం రిటర్న్ చేసామంటే రిటర్న్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మెగా చీఫ్ కాబట్టి నబిల్ని మొత్తం ఇద్దరికి కలిపి రేషన్ తెమ్మన్నాడు. దీనికి మణికంఠ వస్తా అన్నాడు. సో మణికంఠ వస్తే మళ్ళీ ఇష్యూ రైజ్ అవుతుంది అనుకున్నారు, ఏంటో అంటే సరిగ్గా తను కొంచెం స్లోగా ఉంటే కనుక రేషన్ సరిగ్గా అందకపోతే అవతల టీం నుంచి రేపు నామినేషన్ పాయింట్ అవుట్ అవుతుందో లేదా డిస్కషన్ రావచ్చు అనుకున్నారేమో, కానీ నబీల్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం అందరికీ కలిపి రేషన్ తీసుకొచ్చి సాల్ట్ మర్చిపోయారు. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేశారు బిగ్ బాస్ని, కానీ బిగ్ బాస్ సాల్ట్ ప్యాకెట్కి 50,000 ఛార్జ్ చేశాడు. అది కార్డ్ డైరెక్ట్ అవుతుంది అన్నాడు ఒక సాల్ట్ ప్యాకెట్కినే. ఈ ప్రస్తుతానికి అయితే ఇంకా ఇలా చదువుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది రేషన్ ఇది టాస్క్లు అన్నవి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే మొత్తం టోటల్గా నామినేట్ అయిన వాళ్ళు యష్మి, విష్ణు, సీత అండ్ పృథ్వీ, మెహబూబ్, గంగవ్వ, వీళ్ళైతే ఇప్పటివరకు ఈ వీక్ నామినేషన్లో ఉన్నవాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ.